ఒక పౌరుడికి బ్రతికే హక్కుంది. తన ఆర్థిక పరిస్థితి పరిమితంగా ఉన్నప్పుడు ఆరోగ్యం చికిత్స చేయించుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కట్టలేనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రే ఫైనల్. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండాలి. ఇది నిబంధన. ఇది రాజ్యాంగ హక్కు. జీవించే హక్కు, బ్రతికే హక్కు. అయితే అది పట్టించుకోకపోతే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలో మూలుగా బోన్ మారో మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇతర రాష్ట్రాల చికిత్స ఉచితంగా అందిస్తున్నప్పుడు అభివృద్ధిగా దిశగా పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఈ సౌకర్యం లేకపోవడం ఏంటని ప్రశ్నించింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద మూలుగ మార్పిడికి వెసులుబాటు ఉన్న రోగులకు చెల్లించే సొమ్ము మీద 11 లక్షల గరిష్ట పరిమితిని విధించారని గుర్తు చేసింది. రోగులకు చెల్లించే ఆర్థిక సాయాన్ని, రీఎంబర్స్మెంట్ పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూలుగ మార్పిడి చికిత్స అందుబాటులోకి తెచ్చే విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఇలాంటి ప్రత్యేక చికిత్సలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి హైకోర్టుకు నివేదించిన నేపథ్యంలో చికిత్సను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారన్న వివరాలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుండ్రంజన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అత్యంత ఖరీదైన మూలుగు మార్పిడి చికిత్సలకు ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాల అందుబాటులోకి తీసుకురాకపోవడం సవాల్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పెనుగోలకు చెందిన జి వెంకట సాయి కుమార్ హైకోర్టులో పిల్లేశారు. ఆయన నేరుగా వాదన వినిపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఈ చికిత్స అందుబాటులో ఉంది, అందుకు రోగులు భారీ స్థాయిలో సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ చికిత్సకు అందించే సాయాన్ని 11 లక్షలుగా పరిమితం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్సకి భారీ మొత్తం వెచ్చించలేక పలువురు ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూలుగ మార్పిడి చికిత్సను ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు.